అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథ పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్కి పాల్పడినట్లు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా వారిని కాలేజీ యాజమాన్యం రూల్స్ ప్రకారం శిక్షించబడుతుంది అని చదివి స్టూడెంట్స్ అందరికీ వినిపిస్తాడు లెక్చరర్. తర్వాత సిగ్నేచర్ చేసి ఫ్యూన్కి అందిస్తాడు. కాలేజీలో క్లాసు పూర్తయిన తరువాత రూమ్కి వస్తారు సూర్య, నవీన్, కృష్ణలు. ఈరోజు కాలేజీలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల సందర్భంలో, సూర్య, నీకు ఇక్కడ ఫుడ్ అది నచ్చటం లేదుగా, ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావుగా. అదే కాకుండా ఇంకా కాలేజీలో ఉన్న లోటుపాట్లను కూడా తెలుసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించటానికి క్లాస్ లీడర్ పదవి నీకు కరెక్ట్ అనుకుంటున్నా, ఏమంటావు అంటాడు నవీన్. అవును సూర్య, మా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది అంటాడు కృష్ణ. తాను వేసుకున్న టీషర్టును ఒంటి మీద నుండి తీసివేసి హుక్కుకి తగిలిస్తూ, లేదు నవీన్, నాకు ఎంత మాత్రం పోటీ చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు. ఎంత తొందరగా డిగ్రీ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిపోదామా అని ఉంది అంటాడు సూర్య. చందు వాళ్ళ రూమ్లో కూడా క్లాసులో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ, మన క్లాసులో వినోద్ ఒకడు ఉన్నాడు చూసారా, వాడు అంత మంచివాడు కాడట, క్లాసు లీడర్కి వాడే పోటీ చేస్తున్నాడట అంటుంది గాయత్రి. ఓ అవునా అంటుంది చందు. కానీ సూర్య అనే వేరొక అబ్బాయి ఉన్నాడు చూసారా మీరు, ఆ అబ్బాయి కూడా పోటీలో ఉంటే బాగుండు. క్లాస్ లీడర్ పదవికి సూర్య అయితే కరెక్ట్ పర్సన్ అని నా ఒపీనియన్ అంటుంది మధు. వాళ్ళు కరెక్టు వీళ్ళు కరెక్ట్ అని కాదు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా మనం ఎలా డిసైడ్ చేసేస్తాం అంటుంది చందు. లేదు చందు, మధు చెప్పిన మాట నిజమే. సూర్య అయితే లీడర్కి చూడటానికే కరెక్ట్గా మ్యాచ్ అవుతాడు. ఆ అబ్బాయిని నువ్వు చూడలేదా చందు అంటుంది గాయత్రి. ఒక మనిషి బాహ్య రూపాన్ని చూసి మనం నిర్ణయం చేయకూడదు గాయత్రి, అయినా నేను ఆ అబ్బాయిని కూడా చూడలేదు అంటూ తలకు ఆయిల్ పెట్టుకుంటూ సమాధానం చెబుతుంది చందు. అన్నట్టుగానే వినోద్ తన గ్యాంగును వేసుకుని వెళ్ళి ఆఫీసులో క్లాస్ లీడర్కి నామినేషన్ వేసి క్లాసుకు వస్తాడు. వచ్చి రావటంతోనే క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశిస్తూ, చూడండి, నిన్న రాత్రి హాస్టల్లో కొన్ని రూమ్స్ వారికి వచ్చి చెప్పటం జరిగింది. నన్ను కాదని పోటీ చెయ్యటానికి ఎవరు అయినా ముందుకు వస్తే సహించేది లేదు అంటూ చూపుడు వేలు చూపిస్తూ అందరికీ వార్నింగ్ ఇస్తుంటాడు. తన గ్యాంగులో ఉన్న మిగిలిన వాళ్ళు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుస్తకాలను చేతి నుండి లాక్కుని వాళ్ళని ఏడిపిస్తూ అల్లరి చేస్తుంటారు. ఇది అంతా చూస్తున్న సూర్య, నవీన్, కృష్ణలు ఏమీ పట్టనట్టు తమ పనిని తాము చూసుకుంటూ ఉంటారు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత క్లాస్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం డైనింగ్ హాల్లో భోజనం చేసిన తరువాత రూమ్కి వెళ్ళిపోతారు అందరూ. ఆ రోజు మధ్యాహ్నం క్లాసులు బంద్ ఉంటుంది. రూమ్కి వెళ్ళిన తరువాత సూర్య నవీన్తో అంటాడు, ఏంటి నైట్ హాస్టల్లో ఏదో జరిగింది అంటున్నాడు ఆ వినోద్ అని అడుగుతాడు. అదా, ఆ వినోద్ 4-5 రూమ్స్కి వెళ్ళి తనకి వ్యతిరేకంగా పోటీకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడంట. వాళ్ళు అందరూ వినోద్తో పెట్టుకోవటం
కత్తి మీద సాము లాంటిదని భావించి తమ అభిప్రాయాన్ని మార్చుకుని వినోద్కే తమ ఓటుని వేయాలని నిర్ణయించుకున్నారట అంటాడు కృష్ణ. ఓ, అలా జరిగిందా? వీడు ఏంటి మరీ మూర్ఖుల్లా ఉన్నాడు అంటాడు సూర్య. ఓటింగ్ జరిగే రోజు రానే వచ్చింది. కానీ వినోద్కి వ్యతిరేకంగా ఎవరు పోటీకి రాకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు వినోద్. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.